రైట్ ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ లో మరో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. సుక్మా జిల్లాలో పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో కీలక నేతలు ఉన్నట్లు సమాచారం. ఈ సందర్భంగా పోలీసులు భారీగా ఆటోమేటిక్ ఆయుధాలను ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ కి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి చెప్పండి, మరో భారీ ఎన్కౌంటర్ జరిగినట్లుగా కూడా తెలుస్తోంది, అంటే ఎదురు కాల్పులు జరిగినట్లు. అయితే ఈ ఎదురు కాల్పుల్లో మావోయిస్టులు 10 మంది మృతి చెందారు. వారిలో కూడా కీలక నేతలు కూడా ఉన్నట్లు సమాచారం. వారి గురించి ఏమైనా వివరాలు తెలుసాయా? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వండి. రైట్ బ్రహ్మని, ప్రస్తుతం మరొకసారి ఛత్తీస్గఢ్ లో మాత్రం భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. అయితే ఇటు ఛత్తీస్గఢ్ సిఆర్పిఎఫ్ కావచ్చు, లేదంటే పోలీస్ బృందానికి మరియు మావోయిస్టులకైతే ఎదురు కాల్పులు జరిగాయి. దాదాపుగా దీంట్లో 10 మంది మావోయిస్టు కీలక నేతలు కూడా దీంట్లో ఉన్నట్టుగా కూడా గుర్తించడం జరిగింది. అయితే దీంట్లో కాగజ్ నగర్, మంచిర్యాలకి సంబంధించిన ఏదైతే ప్రధాన నక్సలైట్లు కూడా దీంట్లో ఉన్నట్లు కూడా పోలీసులు అయితే గుర్తించారు. ఇప్పటి వరకు అయితే దానిపై పూర్తి వివరాలు, వాళ్ళ పేర్లు అయితే ఇప్పటికీ వివరించలేదు. అయితే ఈ రోజు తెల్లవారుజామున ఈ ఘటన జరిగిన తర్వాత కొంతమంది సిఆర్పిఎఫ్ జవాన్లకు కూడా కొన్ని గాయాలు అవ్వడంతో అక్కడ సూక్ష్మ జిల్లాలో దగ్గర మాత్రం ఛత్తీస్గఢ్ లోని సూక్ష్మ మండలంలో మాత్రం మా ప్రభుత్వ హాస్పిటల్లో మాత్రం చికిత్స పొందుతున్నట్టు కూడా అక్కడ ఎస్పీ అయితే వెల్లడించడం జరిగింది. అయితే అక్కడ ఇప్పటికే ఈ ఎన్కౌంటర్ తర్వాత అక్కడ AK-47 కావచ్చు, రైఫిల్స్ కావచ్చు, ఇతర పరికరాలను కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారని కూడా చెప్పడం జరిగింది. బ్రాహ్మణి. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.